మాత్రం ఎవరో తెలియని వ్యక్తిలాగా అదిగోరా ఆవిడే అని చెప్పి చూపించేసరికి ఇక ఒక్కసారిగా లక్కీ ఆశ్చర్యపోతాడు. మామా, నువ్వు చెప్పింది చాలా చాలా బాధకరమైన విషయమేరా. కాని ఆ 10 లక్షల రూపాయలు తనకివ్వకపోతే తను కూడా మనల్ని నమ్మి మోసపోయినట్టే కదరా అనగాని, కరెక్టేరా, నా దగ్గర డబ్బు లేదు, ఇచ్చేస్తానురా, ఏదో ఒకట చేసి ఇచ్చేస్తాను అని చెప్పి ఇద్దరూ కూడా డబ్బు కోసం ఏం చెయ్యాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఇటొచ్చేస్తే ఇక రాత్రి అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇందు ఎలాగైనా రేపు తెల్లారితే పెళ్ళి, ఈ పెళ్ళి ఆగిపోవాలంటే ఖచ్చితంగా నేను ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే అపర్ణ వచ్చి, ఇందు, నీకు మాత్రం ఆ మదంతో పెళ్ళి అస్సలు జరగకూడదు. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో ఎక్కడికి వెళ్ళిపోతావో నీ ఇష్టం, మా గురించి అస్సలు ఆలోచించద్దు. కాని వెళ్ళిపోయింది వెళ్ళిపో, నువ్వు తిరిగి ఎప్పుడొస్తావో ఎప్పుడు రావో పక్కన పెట్టితే ఆ మదంతో నీ పెళ్ళి జరగడానికి వీలులేదు. ఇక ఒక్కసారిగా లక్కీ గుర్తుకొస్తాడు, రాజ్ గుర్తుకొస్తాడు ఇందుకి. ఇక వెంటనే కూడా కాల్ చేస్తుంది. ఇక లక్కీ ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నేను ఇందుని అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. మీకు డబ్బు కావాలి కదా అని చెప్పి అడుగుతుంది. అవునవును, నీకెలా తెలుసు అనగానే, నాకంతా తెలుసు, నేను రేపు పొద్దున మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. మీరు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. కాని నేను చెప్పినట్టుగా ఒక ప్లేస్కి వస్తే బావుంటుంది. రేపు అన్ని విషయాలు అక్కడే మాట్లాడుకుందామని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా ఇక రాజ్కి ఆ విషయాన్ని చెప్పేసరికి ఇందు ఫోన్ చేసిందా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక అక్కడ్నుంచి పొద్దున్నే పెళ్లి పనులున్నాయని చెప్పి పంతులుగారిని, అలాగే ఇక భ్రమరాంబభూషణ్ణి అందరికీ కూడా ఇక పురమాయిస్తూ ఉంటుంది. మరొకవైపు స్వాతి ఎలా పెళ్లి ఆపుతుందక్కా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఒకవైపు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పొద్దున్నే ఇక రేఖ అయితే పట్టుచీరలు కట్టుకొని ఇక ఒంటినిండా నగలు వేసుకొని భ్రమరాంబ దగ్గరికి వచ్చి,